హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అమి. నా పేరు అమిత. మీరు యాక్చువల్లీ గోకర్ణ దాకా చూసుంటారు నిన్న లాస్ట్ వ్లాగ్లో. దాని తర్వాత నెక్స్ట్ డే నేను గోకర్ణ టు మంగళూరు ఒక 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను డ్యూ టు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్. నా దగ్గర ఒక SD కార్డ్ 128 GB మాత్రమే ఉంది. సో నేను ఎవ్రీ నైట్ వ్లాగ్ అయిపోయిన తర్వాత దాన్ని ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటా. కానీ ఈసారి చేస్తున్నప్పుడు నా SD కార్డ్ కరప్ట్ అయిపోయింది. ఎరేజ్ ఫుల్ డేటా అని వచ్చింది. ఒక 2-3 వీడియోస్ రికవర్ అయినాయి అంతే. సో దాన్ని పూర్తి వ్లాగ్ చేయలేకపోయా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నా. 4 o'clock అవుతుంది టైము. ఇక్కడ నుంచి నిన్న తీసిన షార్ట్స్ మొత్తం పోయింది కాబట్టి మళ్ళీ ఈరోజు అంతా మధ్య మధ్యలో ఆపి మీకు అన్ని లొకేషన్స్ చూపిస్తాను నేను. సో ఫస్ట్ మనం ఇప్పుడు వెళ్తుంది కన్నయ్యని దర్శించుకోవడానికి. ఉడుపి వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. మంగళూరులో ఆల్మోస్ట్ 4 o'clockకి స్టార్ట్ అయ్యా. ఇప్పుడు దగ్గరగా 5:15 అవుతుంది. చాలా స్లోగానే వచ్చా, ఫాస్ట్గా వద్దాం అనుకున్నా, బట్ చాలా డార్క్ ఉంది. ఇక్కడ సన్ రైజ్ 6:30 పైన అవుతుంది. కృష్ణుని దర్శనం చేసుకుందామని వచ్చాను. ఇది జనవరి ఫిబ్రవరి మొత్తం ఎక్కువ స్వామి మాలలు వేస్తారు కాబట్టి చాలా మంది స్వాములే ఉన్నారు. టైం 5 అయినా చాలా మంది దర్శించుకోవడానికి వస్తున్నారు. ఫస్ట్ కృష్ణుని దర్శించుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడే జస్ట్ కన్నయ్య దర్శనం అయింది. దర్శనం చాలా బాగుంది. అభిషేకం అవుతుండగా చూసా, చాలా బాగా అనిపించింది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటుంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. దేవుడు మాత్రం చాలా బాగున్నాడు. ఉడుపి నుంచి ఆల్మోస్ట్ ఒక 30 kilometers బయటకు వచ్చేసాను. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది, వెనకాల కనిపిస్తుంది, మిర్రర్లో కనిపిస్తుంది యాక్చువల్లీ నాకు. చలి గట్టి వేస్తుంది. పొద్దునైతే అసలు ఒక 2 స్వెట్ షర్ట్స్ వేసుకున్నా, ఒకటి దాని మీద ఒకటి. చలి ఓని కింగ్స్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్, దట్ ఈస్ ద మరవంతే బీచ్. యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడే దాని డ్రోన్ షాట్స్ అంతా తీశాను, బట్ అన్ఫార్చునేట్లీ నా SD కార్డ్ దొబ్బడం వల్ల. బట్ ఇట్స్ ఓకే, ఈరోజు మళ్ళీ తీద్దాం. బ్యూటిఫుల్ థింగ్స్ని 2 సార్లు చూస్తే తప్పేం లేదు. చలిగా అల్లుంది అంటే అంతా బాగానే ఉంది, కానీ ఇది చేతులు ఒకటి చలికి తట్టుకోలేకపోతుంది. తొందరగా గ్లౌస్ తీసేసుకోవాలి. నిన్న ఇక్కడే మరవంతే దగ్గర డ్రోన్ షాట్స్ తీస్తున్నప్పుడు ఒక ధూళి పనిచేశాడు. డ్రోన్ని చేతిలో పట్టుకుందామని డ్రోన్కి సైడ్ నుంచి చెయ్యి ఉపయోగించండి. డ్రోన్కి సైడ్ నుంచి చెయ్యి పెట్టా, ఆ చెయ్యి గట్టి గీసుకుపోయింది. కాఫీ షాప్ కూడా ఓపెన్లో లేదు. ఉన్నావర 82 kilometers. ఈరోజు మనం ఆల్మోస్ట్ 220 to 230 kilometers కవర్ చేయాలి. చూసారా వాటర్ బాడీ పక్కన ఎక్కడ చూసినా ఎక్కువ వాటర్ బాడీస్ ఉంటాయి. నేను ఊరు వెళ్ళిన తర్వాత కోకోనట్ ట్రీస్ని బాగా మిస్ అవుతా అనుకుంటా. ఎటువైపు ఎక్కడ చూసినా కోకోనట్ ట్రీసే కనిపిస్తున్నాయి నాకు 3 days నుంచి. ఉమ్మ పండు నిన్ను చూడగానే నోరు ఊరుతుంది, నిన్ను చూడగానే అబ్బప్పులు నీకు కావాలా, నీకు కావాలా, ఎవరికి వస్తాం, పడేస్తున్నాడు. యాక్చువల్లీ ఈసారి నేను స్కూబా డైవింగ్ చేయాలి, కానీ డ్యూ టు బడ్జెట్ ప్రాబ్లం పర్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి చేస్తే కుదిరినప్పుడు చేస్తా.
ఫ్రెండ్ ప్రతీక్షని అలా ఎక్కించుకుని పోవాలని ఉంది. ప్రతీక్ష, ఐ మిస్ యూ. ఫ్యూయల్ స్టేషన్ అప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించేసా ఉడుపిలోనే. ఈ చలికి వైజర్ వేసుకోకపోతే చెవి నొప్పి వచ్చేస్తుంది, వైజర్ వేసుకుంటే ఫుల్ ఫాగ్ నిండిపోతుంది. ఎవరికైనా వైజర్లో ఫాగ్ ఇదవ్వకుండా ఎలా వేసుకోవాలని తెలుసుంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఒక మంచి పని ఏమవుతుందంటే సన్ రైజ్ అవుతుంది, నాకు కొంచెం చలి తగ్గుతుంది. నిన్నైతే అసలు ఓరినా కొడక మూవీలో వడదెబ్బ తగులుతుంది కదా ఆమెకి, అంతకన్నా గట్టిగా నాకు తగిలేటట్టుంది ఈ ఎండకి. ఎట్లుంటుందంటే పొద్దున్నైతే ఫుల్ చలి, పొద్దెక్కితే ఫుల్ ఎండ. మీరేమన్నా మరవంతే బీచ్ని అలా చూసారంటే అమ్మాలే ఎంత బొమ్మాలే. వావ్, కనిపిస్తుందా బీచ్? ఇదే మరవంతే బీచ్. ఇక్కడే ఆపుదాం, ఒక డ్రోన్ షాట్ మీకోసం తీయడానికి ఆపుతున్నా. తాత వస్తుండే అతను కొట్టిపోతాడే. ఇక్కడే 5 కిలోమీటర్స్ బ్యాక్ అంబికా హోటల్ అనే ఒక హైవే హోటల్లో ఒక మంచి మసాలా దోశ మురుడేశ్వరాకి బయలుదేరిపోయాను. ఇప్పుడు మన హరహర శంభో శంకరుని దర్శనం చేసుకుందాం. ఇక్కడ హైవే బాగానే ఉంది, కానీ హైవేకి కనెక్టింగ్ చాలా విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ టైంలో ఎక్కడ దూరుతున్నారో తెలియట్లేదు అసలు. 1 అవర్ బ్యాక్ మీకు చలి అని చెప్పే కదా, ఇప్పుడు గట్టిగా ఎండ కొడుతుంది. మళ్ళీ ఇంకో డైవర్షన్ వచ్చింది, అప్పటి నుంచి ఇది 5వ డైవర్షన్ ఏంటో. మురుడేశ్వరాకి ఇంకో 10-15 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని మీకు దర్శనం చేస్తా, డ్రోన్ షాట్స్ తీసి. కొంచెం ఉడుపిలో అయితే ఎక్కడ పడితే అక్కడ కళ్ళు డైరెక్ట్గా షాప్స్లో అమ్మేస్తున్నారు. ఇక్కడెక్కడ కనిపించలేదు నాకు ఈ స్ట్రెచ్లో, కానీ ఉడుపిలో కనిపించింది. ఉడుపిలో చాలా చోట్ల కళ్ళు. నిన్న ఇక్కడే వచ్చేటప్పుడు నేను లంచ్ చేసింది, బాగుంది, చాలా బాగుంది. పొట్టు ఇడ్లీ అని. వెల్కమ్ టు మహతోబర్ శ్రీ మురుడేశ్వర టెంపుల్. ఈ ప్లేస్కి వస్తే మా కాలేజే గుర్తొస్తుంది, ఎందుకంటే నేను RNSIT అని బెంగళూరులో చదువుకుంది. RN శెట్టి అని దాని ఫౌండర్ ఉన్నారు కదా, సగం మురుడేశ్వర్ ఆయనదే. ఎక్కడ చూసినా అవే బిల్డింగ్స్. ఓం నమో శివ జయ 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 ఈశా శివయ్య వచ్చేస్తున్నా. కనిపిస్తున్నాడా మీకు దేవుడు? నాకైతే కనిపిస్తున్నాడు. ఈ గుడిలో కూడా మొబైల్స్ లోపలికి వదలరు, సో నేను బయట నుంచే చూపించాలి నేను దర్శనం చేసుకొచ్చి. అదేంటో దేవుడు నాకు బాగా కనకరిచ్చేస్తున్నాడు. శివుడిది 2 సార్లు, నిన్న ఒకసారి ఈరోజు ఒకసారి అయింది. ద మెజెస్టిక్ మురుడేశ్వర కనిపిస్తున్నా మీకు? తల ఎంత పైకి ఎత్తి చూడాలి.
టైం ఎంత అయింది? 10:17. రోడ్డు వ్యూ మాత్రం ఆ చెట్లు, ఆ కర్వ్స్, నేను ఏదో ఒక రోజు నా బండి కొనుక్కుని అలా వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో దిగుతుంటే, హోటల్ రోడ్ 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవ. 1 అవర్ రీచ్ అయిపోయా. ఇప్పుడే 1 అవర్ దాటాను. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాలా అని చూస్తుంటే అంతా ఆల్రెడీ చూసిన ప్లేసెస్. ఇది ఎలా అయిందంటే నేను ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్ళి మళ్ళీ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చినట్టు, లేదా డైరెక్ట్గా హుబ్లీ కొట్టేద్దాం అనుకుంటున్నా. హుబ్లీ ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ ఏమో ఉంది. టైం ఇంకా నా దగ్గర చాలానే ఉంది. మార్నింగ్ ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ కవర్ అయింది కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఆల్మోస్ట్ 6-7 అవర్స్ ఉంది నా దగ్గర టైం ఈవినింగ్ దాకా. సూపర్ టు హుబ్లీ ఆ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతాను మీకు. ఇలాంటి ఇంకా మంచి మంచి ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రైడ్ విత్ అమీ.